హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అంగన్వాడీ జాబ్స్ కోసం చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం ఒక అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 80 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ వర్కర్, అలాగే అంగన్వాడీ హెల్పర్ ఈ 3 రకాల పోస్టులకి కూడా 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని జిల్లాల్లో మాత్రమే మనకి అంగన్వాడీ మినీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్కి 7th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి మాత్రం అన్ని పోస్టులకి కూడా 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలని నేను మీకు తెలియజేస్తాను. అలాగే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, ఈ అంగన్వాడీ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా ఉంటుందని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయరండి. ఓవరాల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతారు. మీ యొక్క పేరు, మీ తండ్రి పేరు లేదా మీ భర్త పేరు, లేదా ఇతర డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, మీ చిరునామా, మీ అడ్రస్, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం అడగడం జరుగుతుంది ఇంటర్వ్యూలో. ఇక ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. నెక్స్ట్ డైరెక్ట్గా ఈ జాబ్స్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి డైరెక్ట్గా మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని చూద్దాం. సో ఇది నోటిఫికేషన్ ఫామ్ లింక్ అండి. దీన్ని ఈ విధంగానే ప్రింట్ తీసుకోండి, లేదా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ టైప్ చేయించుకొని కొత్తదైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా, అంటే మీ మండలంలో ఐసీడీఎస్ ఆఫీస్ అనేది ఉంటుందండి. ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, రెవెన్యూ డివిజన్ పేరేమిటి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పేరేమిటి, మండలం పేరేమిటి, సెక్టార్ పేరేంటి, గ్రామం పేరేమిటి, అంగన్వాడీ కేంద్రం పేరేమిటి, ఇవన్నీ కూడా మీరు ఇది ఆ ఏడబ్ల్యూసి కోడ్ ఏదైతే ఉందో, అంగన్వాడీ సెంటర్ కోడ్ అంటారు దీన్ని, ఇది ఆఫీసర్లు రాస్తారు, మీరు రాయవలసిన అవసరం అనేది లేదు. ఓకే, చూడండి, రెవెన్యూ డివిజను, ఇక్కడ ఫిల్డ్ బై ఆఫీస్ ఉన్నటువంటివన్నీ కూడా ఆఫీసర్స్ ఫిల్ చేసుకుంటారు, మీరు ఫిల్ చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్, అభ్యర్థి పూర్తి పేరు, మీ యొక్క పూర్తి పేరు ఏదైతే ఉందో అది మనకి 10వ తరగతి మార్క్స్ కార్డులో ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ రాయండి. నెక్స్ట్, మీ యొక్క భర్త లేదా తండ్రి పేరును ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు, అలాగే ఆధార్ కార్డు నెంబర్ లేని వాళ్ళు ఎన్రోల్మెంట్ నెంబర్, ఆధార్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చి ఉంటుంది, దాన్ని వేయవచ్చు. ఒకవేళ మీకు ఆధార్ నెంబర్ ఉంటే అది వేసి కింద 11వ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఖాళీగా వదిలేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, కులం ఎస్సీ, ఎస్టీ, బీసీలో మళ్ళీ మనకి ఏబిసిడిఈ అని ఉంటాయి, అది ఏది అని రాయాలి, బీసీఏనా బీసీబీనా అలా ఈ వరకు ఉన్నాయి కదా, అవి రాయాల్సి ఉంటుంది. లేదా ఓసీ అయితే ఓసీని ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, విద్యార్థి తరగతులు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా ఇవి ఏమన్నా ఉంటే వాటిని ఇక్కడ మీరు రాయవచ్చు. మీ యొక్క పుట్టిన తేదీ, డేటు, మంత్, ఇయర్ అనేది మీరు ఇక్కడ వేయవచ్చు. నెక్స్ట్, 1/7/2024 నాటికి మీ యొక్క వయసు ఎంత అనేది ఇక్కడ మీరు రాయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ వేయవలసి ఉంటుంది. అలాగే 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్కులన్నీ ఇక్కడ మీరు వేయాలి. అలాగే మీరు కన్నా ప్రీ స్కూల్ ట్రైనింగ్ లేదా ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఈ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని చేసి ఉంటే దాని ఇక్కడ మీరు ఎస్ అని లేకపోతే నో అని రాయాలి. ఒకవేళ ఎస్ అంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది జిరాక్స్ పెట్టాలన్నమాట. నెక్స్ట్, అభ్యర్థి వితంతువు అయింటే అవును లేదా కాదు అని ఇక్కడ రాయండి. నెక్స్ట్, అవును అయితే చిన్నపిల్లలు ఉన్నారా, వితంతువు అయితే చిన్నపిల్లలు ఉన్నారా లేదా అది ఇక్కడ రాయాలి. నెక్స్ట్, అనాథ అయితే ఇక్కడ రాయండి, అనాథ కాకపోతే లేదు అని రాయండి. నెక్స్ట్, వికలాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే ఇక్కడ రాయండి, కాకపోతే మీరు ఆ కాలం వదిలేయవచ్చు. నెక్స్ట్, సంబంధించిన అనుభవం ఏదైతే ఉంటే, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాని ఇక్కడ మీరు రాసుకోవచ్చు. పోస్టల్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు రాయాలి. సో పైన తెలిపినటువంటి అన్ని వివరాలు కూడా నేను ధృవీకరిస్తున్నాను, అన్నీ కరెక్ట్ అని చెప్పిన తర్వాత మీరు చదువుకున్న తర్వాత మీ యొక్క స్థలము, తేదీ వేసి అభ్యర్థి యొక్క సంతకం అనేది మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటుగా ఏమేమి సర్టిఫికేట్స్ అనేది జత చేయాలనేది మనకి ఇక్కడ ఈ ఫామ్ ఇచ్చారు, దీన్ని కూడా ప్రింట్ తీసుకొని అటాచ్ చేయాలి. స్థానికంగా నివాసం ఉన్నటువంటి సర్టిఫికేట్, అంటే దీన్ని రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారు, ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తారు, అక్కడ తీసుకోవచ్చు.
నెక్స్ట్ 10వ తరగతి మార్క్స్ కార్డు, స్టడీ సర్టిఫికేట్లు మరియు టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, వికలాంగులైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, అలాగే ప్రీ స్కూల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అన్నారు కదా, అది ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. వితంతు అనేది సర్టిఫికేట్ పెట్టాలి, లేకపోతే అవసరం లేదు. అభ్యర్థి అనాథ అయితే ఆ యొక్క సర్టిఫికేట్ పెట్టండి, లేదా అవసరం లేదన్నమాట. నెక్స్ట్ ఇది ఓకే. సో ఇదంతా కూడా ఆఫీసర్స్ అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు, అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా చెక్ లిస్ట్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా పెట్టవలసి ఉంటుంది. మరి ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేవి 24/9/2024 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి 1/9/2024 లోపు మన యొక్క అప్లికేషన్ అనేవి మనము వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాలి. మరి ఈ నోటిఫికేషన్ అది ఎక్కడి నుంచి వచ్చింది అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి అనంతపురం జిల్లా నుంచి రావడం జరిగింది. సో అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. చూడండి, నేను మీకు ఇక్కడ విషయం తెలియజేయాలి. సో అంగన్వాడీకి సంబంధించి ఇప్పుడు అనంతపురం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. మరి ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఇతర జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను అన్నమాట. ఓకే. సో చూసుకుంటే అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకులు అన్ని పోస్టులకి కూడా 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అలాగే 1/7/2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో గల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు లేకపోతే 18 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ తప్ప మిగిలిన వాళ్ళందరూ 21 సంవత్సరాల పైన ఉండాలి. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకు ఎస్సీ మరియు ఎస్టీ హ్యాబిటేషన్స్ నందు ఉన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఇస్తారు. అంటే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ చేయబడినటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక శాలరీ విషయానికి వస్తే అంగన్వాడీ టీచర్కి అంటే అంగన్వాడీ వర్కర్కి 11,500, అంగన్వాడీ మినీ టీచర్ అంటే అంగన్వాడీ మినీ కార్యకర్తకు సంబంధించి 7,000 రూపాయలు, అంగన్వాడీ సహాయకులకు సంబంధించి 7,000 రూపాయల శాలరీ అనేది పర్ మంత్ గౌరవ వేతనంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టి ఇక్కడ అన్నీ కూడా పోస్టులన్నీ ఫిల్ చేయడం జరుగుతుంది, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటుగా కుల, నివాస, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్, వికలాంగత్వం సంబంధించిన పత్రములను గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలెను. సో ఇక్కడ ఏమన్నారంటే పుట్టిన తేదీ అన్నారు. కొంతమంది దగ్గర బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళు మీ దగ్గర 10వ తరగతి మార్క్స్ కార్డు ఉన్నా కూడా సరిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు, డోంట్ వరీ. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి అవసరం లేదు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఉంటే సరిపోతుందన్నమాట. ఇది మీరు చాలామంది ఇక్కడ టెన్షన్ పడుతుంటారు, ఈ సర్టిఫికేట్ మా దగ్గర లేదని. సో అది ఉన్న వాళ్ళు మాత్రమే అన్నమాట, లేని వాళ్ళకి అవసరం లేదు. ఓకే. నెక్స్ట్, ఎవరైతే అభ్యర్థులు ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి 10వ తరగతి పాస్ అయి ఉంటారో, ఓపెన్లో 10th చదివి ఉంటారు కదా, వాళ్ళు తప్పనిసరిగా టీసీ మరియు స్టడీ సర్టిఫికేట్లు జత చేయాల్సి ఉంటుంది అని తప్పనిసరిగా తెలియజేశారు. అలాగే స్క్రూటినీ సమయంలో సిడిపిఓ ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. అంటే మనకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆ సిడిపిఓ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికేట్స్ అనేవి చాలా జాగ్రత్తగా మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ తెలుగులో డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతో పాటుగా ఫోటో సైన్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ సంబంధించి అప్లికేషన్ ఫామ్లోనే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి టేబుల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా ఇచ్చారు. ఆ కింద లిస్ట్ కూడా ఇచ్చారు, ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ క్యాస్ట్ వారికి రిజర్వేషన్ చేయబడి ఉంది, అంగన్వాడీ సెంటర్ పేరు ఏమిటి, రోస్టర్ పాయింట్ ఏమిటి, ఏ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడింది అనేది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో 1/9/2024 ఇక్కడ మనకి 1/9 కాదు 1/10/2024. ఓకే. ఇక్కడ డేట్ అనేది
తప్పుగా ఎంటర్ చేసున్నారు ఈ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. మీకు డౌట్ ఉండొచ్చు ఇదేమన్నా ఫేక్ నోటిఫికేషన్ ఏమో అని. ఇది రియల్ నోటిఫికేషనే. మనకి డేట్ అనేది ఇక్కడ తప్పుగా ఎంటర్ చేశారు. సో మీరు ఇక్కడ పైన మనకి డేట్ కూడా చూసుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ డేటు 23/9/2024 అని ఇవ్వడం జరిగింది. సో 1/10/2024 లోపు మీ యొక్క అప్లికేషన్ని వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.